కన్న తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు ఓ కొడుకు. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం దిగువ చెదల్లో చోటు చేసుకుంది. చెదల్ల గ్రామానికి చెందినటువంటి కృష్ణప్ప గతంలో కోడలు పేరుపై 10 ఎకరాల భూమి రాసిచ్చాడు. తన పేరు మీద ఉన్నటువంటి 2.5 ఎకరాల భూమిని కూడా కొడుకు దేవరాజు మోసం చేసి రాయించుకొని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో కృష్ణప్ప పోలీసులను ఆశ్రయించాడు. తన 2.5 ఎకరాల భూమి తనకు ఇప్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనను ఏడాది క్రితమే ఇంటి నుంచి గెంటేశారని, ఇక తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. కృష్ణప్ప ఫిర్యాదును తీసుకున్నటువంటి డీఎస్పీ ప్రభాకర్ న్యాయం చేస్తారని సందర్భంగా ఆయనకు హామీ ఇచ్చారు. రెండో కొడుకు ఇచ్చేసిన దేవరాజ కాదు అని పెండ్లాన్ పేరుతో రాసుకోండి. రాజిక నన్ను ఇంట్లో నెట్టే సంవత్సరం ఎప్పుడే నెట్టేసినారు. ఇంక 2.5 ఎకరం ఉంటే అది కూడా మోసం చేసి రాసుకునేసినారు. నా 2.5 ఎకరా నాకు ఇప్పించవలసిందిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. నాకేం దిక్కు లేదు, భార్య లేదు.